ఓం శ్రీమాత్రే నమః. చాణక్యుల వారు పిల్లల్ని ఎలా పెంచాలో తల్లిదండ్రులకి ఇలా చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళని ఎంతో ప్రేమగా లాలనగా బుజ్జగించి పెంచాలి. ఆ వయసులో వాళ్ళు ఏం చేసినా కసురుకోకుండా వాళ్ళ అల్లరిని మనం చూసి ఆనందపడాలే తప్ప కసురుకోకూడదు. అలా కసురుకుంటే పిల్లలు ఆ ఆడే వయసుని అనుభవించేటువంటి పరిస్థితి దొరకదు. కాబట్టి పిల్లల్ని 5 సంవత్సరాల వరకు మనం బుజ్జగిస్తూ వాళ్ళు ఏం చేసినా కూడా మనం చూస్తూ ఉండాలి. దాని తర్వాత 6వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వచ్చే వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటు దశవర్షానికి తాడయేత్ అంటాడు చాణక్యుల వారు. అక్కడ నుంచి వాళ్ళని దండనతో పెంచాలి. అంటే వాళ్ళని ఒక దెబ్బ వెయ్యాలి. ఎందుకంటే ఈ సమయంలోనే వాళ్ళు చదువుకునేటువంటి వయసుకు వెళ్ళే సమయం. ఈ సమయంలో వాళ్ళు చదువుకునే బడిలో కానీ వాళ్ళు నివసిస్తున్న చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ వాళ్ళ తోటి పిల్లలు వేసుకునే బట్టలు లాంటివి లేకపోతే వాళ్ళు వాడే వస్తువులు లాంటివి వాటిని చూసి అవి కూడా ఇలాంటివి కూడా మాకు కావాలి అనేటువంటి కోరికలు ప్రారంభమయ్యే సమయం అది. కాబట్టి ఇక్కడ నుంచి మనం వాళ్ళని ఒక దెబ్బ దండించాలి. అలా దండించకపోతే వాళ్ళు మనని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఏర్పడుతుందండి, నాకు కొనిస్తావా లేదా అని. కాబట్టి ముందు మనకి వాళ్ళకి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పాలి, మన స్తోమత ఏమిటి అని. అప్పుడు విననప్పుడు ఒక దెబ్బ కొట్టి పెంచాలి. అదేవిధంగా దీని తర్వాత 16వ సంవత్సరం నుంచి సరిగ్గా ఇంటర్మీడియట్ ప్రారంభమయ్యే సమయం నుంచి వీళ్ళతో మనం స్నేహపూర్వకంగా ఉండడం చేయాలండి. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే సరిగ్గా ఇదే వయసులో పిల్లలు తల్లిదండ్రులకి చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలని వాళ్ళ తోటి స్నేహితులతో పంచుకోవడం జరుగుతుంది. అందువల్లనే వాళ్ళకి 16వ సంవత్సరం వచ్చేటప్పటి నుంచి మనం స్నేహపూర్వకంగా ఒక ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా మాట్లాడతాడో, ప్రాణ స్నేహితుడు ఎలా మాట్లాడతాడో మనం అలా మాట్లాడాలి. మనం అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేని పక్షంలో వాళ్ళు చాలా విషయాలు ఇంట్లో తల్లిదండ్రులతో చర్చించకుండా వాళ్ళ ప్రాణ స్నేహితులతో చర్చించడం జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే వాళ్ళు వాళ్ళ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, పెద్ద పెద్ద విషయాల్ని వాళ్ళు చెప్పకుండా చాలా మానసిక క్షోభకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టే 16వ సంవత్సరం నుంచి స్నేహపూర్వకంగా మసులుకోనేలా మనం చేయాలి.